హలో గాయస్, ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి. సో దాని తర్వాత మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కొట్టారు కదా, సో ఇక పదండి. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈరోజు మనకి ఐపీఎల్లో ఆక్షన్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కాంట్రాక్ట్ బేస్ మీద కొంతమంది ప్లేయర్స్ని కొనుగోలు చేస్తూ ఉంటారు కదా. సో మరి దాని తర్వాత మ్యాచెస్ జరుగుతాయి. మ్యాచెస్లో కనుక ఎవరైనా సరే అనుకున్న స్థాయికి తగ్గట్టుగా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళనే మరి నెక్స్ట్ ఐపీఎల్ ఆక్షన్లో మినీ ఆక్షన్ అవ్వచ్చు, మెగా ఆక్షన్ కావచ్చు, ఏదైనా సరే రిలీజ్ చేసేస్తారు. సో మరి ఇంకా కొంతమంది సపోర్టింగ్ స్టాఫ్ కానీ, లేదంటే వాళ్ళ కోచెస్ కానీ, లేదంటే వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్లో ఇంకెవరైనా సరే, సో వాళ్ళను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళని కూడా కాంట్రాక్ట్ బేస్డ్గా ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి రాపించుకొని, సో దాని తర్వాత వాళ్ళని కూడా రిలీజ్ చేయొచ్చు. సో మరి అటువంటి సినారియోలోనే ఇప్పుడు ఎల్ఎస్డి టీం కనిపిస్తూ ఉంది. సో మరి వాళ్ళ కోచ్ అయిన జస్టిన్ లంగర్, అలాగే జహీర్ ఖాన్, సో వీళ్ళిద్దరిని కూడా రిలీజ్ చేయాలి అనుకుంటున్నట్టు సో మరి కొన్ని న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సో దాని తర్వాత వచ్చేసరికి మరి వాళ్ళ కెప్టెన్ అయిన రిషబ్ పంత్, సో మరి ఈ సీజన్లో చూసుకుంటే అతను మొత్తం 13 మ్యాచెస్లో అతను కొట్టింది కేవలం 269 రన్స్ మాత్రమే. సో అతనికి మరి ఆక్షన్లో ఎంత అమౌంట్ పెట్టారో మీ అందరూ తెలిసిందే, అందరికంటే ఎక్కువ అమౌంట్ పెట్టారు అతనికే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి పంత్ గురించి కూడా కొంచెం అసహనంగా ఉన్నట్టు సో మరి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట, సంజీవ్ గోయింకా. సో మరి ఇటువంటి సినారీలో మరి పంత్ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది. సో ఏదైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ ముగ్గురిని కూడా మరి వదిలేయబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో చూద్దాం మరి నెక్స్ట్ దీని గురించి ఒక క్లారిటీ రావాలి అంటే సంజీవ్ గోయింకా గారు అన్నా సరే దీని గురించి ఒక అప్డేట్ ఇవ్వాలి, లేదు అంటే నెక్స్ట్ ఐపీఎల్ మినీ యాక్షన్ వరకు అయినా సరే మనం వెయిట్ చేయాల్సి ఉండేది.